श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। సన్మాన్య మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. సనాతనమైనటువంటి హైందవ ధర్మం నేటికి కూడా చక్కగా అమలు జరుగుతుంది అంటే దానికి కారణం కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం, ఆదిగురు శంకరాచార్యుల వారి ప్రతిష్ట. ఈ శతమానంలో 68 పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కాంచీ పీఠాన్ని అత్యంత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళినటువంటి మహాపురుషుడు. సత్సాంప్రదాయాలు, మన ధర్మంలో ఉన్నటువంటి అనేక విషయాలను ఆయన నిత్య మఠములో ఆచార సంప్రదాయాల్లో ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. వేద ధర్మం మనకి ఏదైతే నేర్పిస్తుందో వాటినన్నింటినీ కూడా మనం పాటించడం ద్వారా సమస్తమైన బాధల నుండి మనుకులం సుఖం వైపుకు దారి కనుగొనగలము అని నిరూపించినటువంటి మహాపురుషులే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. తదంతేవాసివరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మరియు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా 2,500 సంవత్సరాల పూర్వం నుండి ఏ సంప్రదాయాలు అయితే కాంచీ మఠంలో కొనసాగుతూ ఉన్నాయో వాటిని యథాతథంగా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారన్నమాట. మనం తరచుగా వినపడేటువంటి మాట గోరక్షణ, గో సంపద అనేటువంటిది. ఇది నేటి వాక్యము కాదు. వేద ధర్మం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో నాటి నుండి గోవునికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి స్థానాన్ని సనాతనమైనటువంటి హైందవ ధర్మములో గుర్తించాం. వేద ధర్మంలో అనేక పురాణాలను మనం చదివినప్పుడు అత్యంత పవిత్రమైనటువంటి కామధేనువు, దాని యొక్క సంతానం దేవతలకే చక్కని అమృతాన్ని అందించాయని చెప్పేసి మన పురాణాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అనేక మంది ఋషులు వేద ధర్మములో చెప్పబడినటువంటి దేవత గోమాత వాటిని మనకు పురాణాల్లో చక్కగా శ్రీమద్ రామాయణంలో కానివ్వండి, ఆ యొక్క భాగవతంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా గోవులను రక్షించాడు, గో సంపదను పెంచారు అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. నాటి యుగంలో ఒక మానవుని యొక్క సంపదను గో సంపద ద్వారా లెక్కగట్టేటువంటి వారు. తర్వాత చరిత్రలో కూడా మనం అనేకమైనటువంటి మహారాజుల కథలు విన్నప్పుడు గుప్తుల కాలంలో
గోవధ చాలా నిషేధమైనటువంటిది. ఎవరైతే గోవధ చేస్తారో వారికి శిరచ్ఛేదనం అనేటువంటిది ఉంది అని చరిత్రలో మనం గమనిస్తాం. ఉత్తర హిందూస్థానంలో ప్రముఖంగా ముఖ్య పట్టణమైనటువంటి కాశీలో కరపాత్ర స్వామి అనేటువంటి ఆయన ఎందరో యతులను సన్యాసులను కూడగట్టుకొని గోరక్షణ పైన విస్తృతమైన ప్రచారం చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇంతటి ప్రాధాన్యం సంచరించుకున్నటువంటి గోవు యొక్క విశేషతను ప్రతి ఒక్కరూ కూడా మనం దృష్టిలో పెట్టుకొని, గోవు పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనటువంటిది. గోవు కోసమే అనేక దేవాలయాలు కూడా మన దేశం నిర్మించారు. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా గోవునకు మొదలు గ్రాసం పెట్టి తర్వాత మనం భుజించాలని ఆర్యులు మనకు నేర్పించినటువంటి సంస్కృతి. ఇన్ని విషయాలు మనం చదువుతున్నాం, వింటూ ఉన్నాం. కాంచి కామకోటి పీఠం ప్రతినిత్యము కూడా మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజా సన్నిధిలో పూజ ఆరంభానికి ముందుగా గోపూజన చేయడం నిత్యము అనూచానంగా జరుగుతుంది. చాలా శ్రద్ధగా వేద మంత్రాలతో జరిగేటువంటి శ్రీవారి సన్నిధానంలో శ్రీవారి యొక్క ఆశీస్సులతో జరిగేటువంటి గోపూజ ఎంతో విశేషాన్ని సంతరించుకుని ఉందన్నమాట. కాంచి కామకోటి పీఠంలో ఈ యొక్క భస్మము విభూతి అని ఏదైతే మనం చెప్తూ ఉంటామో వాటిని ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. పీఠాధిపతులు మనం దర్శించినప్పుడు మనకు విభూతి, కుంకుమ, అక్షింతలు మనకు అందిస్తుంటారు. మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి నిత్య పూజ అయిన తర్వాత శ్రీవారు తన యొక్క నుదుటన పవిత్రమైన విభూతి ధారణ చేసి దాన్ని మనందరికీ కూడా అందిస్తుంటారు. ఆ విభూతి తయారు చేయడానికి చక్కటి వేద మార్గంలో చెప్పినటువంటి పద్ధతిలో విభూతిని తయారు చేస్తారు. ఆ యొక్క విభూతి ఎండబెట్టినటువంటి గోవు పేడ ఏదైతే ఉందో వాటిని సేకరించి మహాశివరాత్రి పర్వదినం నాడు వరిగడ్డిలో వాటిని పేర్చి విరజా మంత్రములు అనేటువంటి ఉన్నాయి. వాటి ద్వారా నేయి మరియు గంధపు చెక్కలు మరియు అమూల్యమైన మూలికలను కూడా ఆ యొక్క గోవు పేడతో చేర్చి పవిత్రమైన భస్మాన్ని తయారు చేస్తారు. భస్మ ధారణ వలన అనేకమైనటువంటి దోషాలు తొలగిపోతాయి, మన ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. అమరకోశంలో భస్మాను గురించి ఈ విధంగా చెప్తారు. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమస్తదా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టభూతయ అని 8 విధములైన దివ్య శక్తులు మనకు సంప్రాప్తిస్తాయి విభూతి ధారణ ద్వారా. అంటే పవిత్రమైన విభూతి ప్రతి ఒక్కరు కూడా ధారణం చేయడం ద్వారా రోగముల నుండి విడువపడి సర్వదేవతా స్వరూపుడైనటువంటి మహాదేవుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, లక్ష్మీ ప్రాప్తి మనకు కలుగుతుంది అని శాస్త్రాలు మనకు విధిస్తున్నాయి. శ్రీవారిని దర్శించడానికి మనం ఎవరైనా అపవిత్రులైన వారు వెళ్ళినప్పుడు దూరం నుండి స్వాముల వారు చూసి పక్కనే ఉన్నటువంటి విభూతిని వారు నుదుటిని ధరిస్తారు. అది ఒక సంకేతం వచ్చిన వారు అపవిత్రంగా ఉన్నారు అని. తర్వాత ఎవరైనా అపవిత్రమైన మనసుతో మహాస్వాముల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు వారిని పరిచారకులు వచ్చి శ్రీవారి సందేశాన్ని అందిస్తారు. మీరు వెళ్ళి గోశాలలో గోదర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ గోవులకు గ్రాసం ఇచ్చి కొద్దిసేపు కూర్చొని రావాలి అని శ్రీవారి ఆజ్ఞ అయింది అని చెప్తారు. తర్వాత ఎవరైనా స్వాముల వారి దగ్గర అనుజ్ఞ తీసుకున్నప్పుడు వారికి రాబోయేటువంటి ఆపదలను తొలగించడానికి కూడా
కంచి కామకోటి పీఠాధిపతులు ఒక సూచన చేస్తారు. మీరు గోగ్రాసం ఇచ్చి గోశాలలో వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళండి అని. ఈ విధంగా పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనటువంటి గోవును గోశాలలో మనం దర్శించుకోవడం చాలా ప్రముఖమైనటువంటిది. కావున భక్తాదులారా మీరందరూ కూడా చాలా చక్కగా గోవును పూజించడం, ఆ యొక్క గోవు గ్రాసం ఇవ్వడం, ఆ యొక్క భస్మాన్ని ధరించడం అనేటువంటిది మనం విధియుక్తంగా ప్రతిరోజు కూడా మనం అమలు చేసుకోవడం ద్వారా మనకు అత్యధికమైనటువంటి జ్ఞానం మనకు లభ్యమవుతుంది. విభూతి అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఉదయాస్తమానాల్లో మనం విభూతిని ధారణ చేయాలి. స్నానం చేసిన తక్షణమే విభూతిని ఆ యొక్క పరమశివుని యొక్క నామోచ్చారణ చేస్తూ నమశివాయ 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 అనుకుంటూ ధారణ చేయాలని ఎవరైతే శైవ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు పురాణాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. తర్వాత పంచగవ్యము అనేటువంటి చాలా ప్రాధాన్యమైనటువంటిది. మనం నూతన యజ్ఞోపవీత ధారణ చేసినప్పుడు కానీ, లేదా ఇంట్లో అశుచి లేదా ఏదైనా ఆపత్కాలాలు సంభవిస్తున్నాయని తెలిసినప్పుడు సూతక దినాలు అయిన తర్వాత కూడా మనం తప్పకుండా ఆ యొక్క పంచగవ్యాన్ని స్వీకరించాలి. ప్రాశనాత్ పంచగవ్యస్య అని ఒక మంత్రం ఉంది. ఎవరైతే పంచగవ్యాన్ని స్వీకరిస్తారో అస్థిలో ఉన్నటువంటి మన ఎముకలలో దాగి ఉన్నటువంటి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పంచగవ్యం అనగా గోమూత్రం, ఆ యొక్క ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు యొక్క నెయ్యి, ఈ 5 కలిపినదే పంచగవ్యముని, అంటే గోవు నుంచి వచ్చినటువంటిదిని. గోవును ప్రతినిత్యము కూడా కంచి కామకోటి పీఠంలో పూజకు ముందు ఆ యొక్క పుచ్చ భాగంలో మనం పూజిస్తారనమాట. గోవుకు ముందు భాగంలో పూజ లేదు అని శైవ పురాణాల్లో మనకు తెలిసి వస్తుంది. ఎందుకు అలా చేయాలి అనేటువంటిది పురాణం మనం ఒకసారి తరచి చూసినప్పుడు, ఒకసారి పరమేశ్వరుని యొక్క మూలము అంటే దిగువ భాగం కానీ పై భాగాన్ని కానీ తెలుసుకోగలము అనేటువంటి ఒక ఆలోచన వచ్చినటువంటి వారు ఎవరు? బ్రహ్మ మరియు విష్ణువు. మేము తెలుసుకుని వస్తామని మహావిష్ణువు ఆ యొక్క పరమశివుని యొక్క లింగము ఏదైతే ఉందో దాన్ని అడుగును వెళ్ళి చూశాడు. ఆయనకు ఎక్కడ కూడా మూలం అనేది ఆయనకి తెలిసి రాలేదు. అయితే బ్రహ్మ నేను తెలుసుకోవాలని వెళ్ళిన వాడు అతనికి కూడా తెలియకపోవడం ద్వారా అయితే ఒక కూట సాక్ష్యముని ఒక అబద్ధపు సాక్ష్యాన్ని తీసుకొస్తారు ఆయన. దాంట్లో మొగలి రేకు మరియు గోవు కూడా వస్తుంది. గోవు వచ్చి మౌనంగా నిల్చుకొని ఉంటుంది. నేను చూశాను అన్నప్పుడు గోవు వైపు పరమేశ్వరుడు చూస్తాడు. అది మాత్రం కేవలం తల అల్లాడిస్తుంది. అప్పుడు నీవు నా పూజకు అనర్హము అని చెప్తారనమాట. అప్పుడు దేవతలంతా ప్రార్థిస్తారు. ఇది అమృతోత్పాదన సమయంలో వచ్చినటువంటి కామధేనువు, ఈ సంతతిని మీరు అనుగ్రహించాలని బ్రహ్మ ప్రార్థించగా అప్పుడు కేవలం పుచ్చ భాగంలో మాత్రమే నీకు పూజ ఉంటుంది అని అనుగ్రహించాడు. కావున ప్రతిరోజు కూడా దేవాలయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, లేదా శివ దేవాలయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఉదయాన్నే దేవతా దర్శనానికి ముందుగా గోపూజ చేసి తర్వాత తలుపులు తెరిచి తర్వాత భగవంతుని దర్శనం చేసుకోవాలనేటువంటి ఏదైతే శాస్త్రం నిర్ణయించిందో అదే ప్రకారం కాంచి కామకోటి పీఠంలో కూడా ప్రతిరోజు మంగళ వాయిద్యాల నడుమ చాలా చక్కగా వేద పండితుడు ఆ యొక్క పూజ నిర్వహిస్తాడు. దాన్ని చూడడమే మనందరి యొక్క అదృష్టం. కావున భక్తులారా, మీరందరూ కూడా ఆ గోపూజ మరియు అక్కడ దీపారాధనలు మరియు శ్రీవారు చేసేటువంటి మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామిని పూజను కన్నులారా గాంచి గోమాత మరియు మహాగురువు యొక్క అనుగ్రహం, పరమేశ్వరుని అనుగ్రహాన్ని కూడా మనం పొందాలని, అటు సౌభాగ్యం మనందరికీ
అతి త్వరగా కలగాలని ప్రార్థిస్తాం. ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా ప్రస్తుతం పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు తిరుపతిలో విడిది చేసి ఉన్నారు. వారి దివ్య పాద పద్మములకు ఈ వాక్పుష్పం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమనేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.